హాయ్ అండి. 'రావణ్ చెరలో సీత' పార్ట్ 43. రామ్ ఆల్రెడీ ఫ్లైట్‌లో ఉన్నాడు. ఢిల్లీ వెళ్తున్నాడు. సీత ఏడవకే, ఎందుకిలా చేస్తున్నావు అని ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. ఎలా అని ఆలోచిస్తున్న రామ్‌కి తన రూమ్‌లో కెమెరాతో పాటు వాయిస్ కూడా వినిపిస్తుంది అని గుర్తుకు వచ్చి ఫోన్‌లో తన రూమ్‌కి ఉన్న వాయిస్ బాక్స్‌ని ఓపెన్ చేసి 'సీత' అని పిలిచాడు చాలా ప్రేమగా రామ్. అంతే. అప్పటి వరకు ఏడుస్తూ ఉన్న సీత ఆ వాయిస్‌కి టక్కున లేచి నిలబడింది. రామ్ వచ్చాడేమోనని చుట్టూ చూస్తుంది ఎంతో ఆశగా. తనని అలా చూసి గుండె పిండేసినట్టు అయ్యింది రామ్‌కి. ఏవండీ, ఎక్కడున్నారు? మీరు నాతో జోక్ చేశారు కదా రాను అని. మీరు నిజంగానే నాతో పాటు కలిసి వస్తున్నారు కదా అని ఏడుస్తూ రామ్ కోసం చుట్టూ పరిగెడుతూ రామ్‌ని వెతుక్కుంటూ అంటుంది సీత. సీత, ఏడవకే, నేను రాలేను. ఇక్కడ వర్క్ చాలా ఇంపార్టెంటు. ఇక వెళ్ళక తప్పదు. అర్థం చేసుకో సీత అని బుజ్జగింపుగా అంటాడు రామ్. లేదండి, నేను నమ్మను. మీరిక్కడే ఉన్నారని నాకు తెలుసు. నాతో ఇంక ఆటలు ఆడొద్దు. తొందరగా నాకు దొరికిపోండి. లేదంటే కొట్టేస్తా మిమ్మల్ని అని వెతుకుతూనే ఏడుస్తూ అంటుంది సీత. లేదు సీత, లేదు. నేనిక్కడ లేను. ఇప్పుడు నేను ఫ్లైట్‌లో ఉన్నాను. ఢిల్లీ వెళ్తున్నాను. ఈరోజు ఆర్యతో నువ్వెళ్ళు. ఒక 5 రోజుల్లో నేను నీ ముందుంటాను అని బ్రతిమలాడుతున్నా కూడా సీత అస్సలు వినకుండా రామ్ కోసం వెతుకుతూనే ఉంది. సీత, నేను లేనే. ఒకసారి బెడ్ మీద ఉన్న ల్యాప్‌టాప్ ఓపెన్ చెయ్ అని అనగానే సీత ఎంతో ఆశతో ల్యాప్‌టాప్ ఓపెన్ చేసింది. అక్కడ రామ్ డైరెక్ట్‌గా ల్యాప్‌టాప్ తన ఫోన్‌కి కనెక్షన్ ఉండడంతో ఓపెన్ చేసి ఉంచాడు. అందులో వీడియో కాల్‌లో రామ్ ఉండడం చూసి, మీరు ఎక్కడున్నారండి? మరింతసేపు మీరు ఎలా మాట్లాడారు? ఇక అర్థం కాక ఏడుపు గొంతుతో అంటుంది సీత. ప్లీజ్ సీత, అర్థం చేసుకో. ఈ రూమ్‌లో వాయిస్ కాల్‌ది సిస్టమ్ ఉంది. అందులో నుంచి ఎంతసేపు మాట్లాడ్డాను కానీ, సీత, నేను చెప్పేది విను అని సీతను చూస్తూ అంటుంటే, ఆ ల్యాప్‌టాప్‌ని తన ఒడిలో పెట్టుకుని ఏడుస్తూ, మీరు నిజంగా నన్ను ఏడిపించడానికే ఇలా చేస్తున్నారు కదా! మీరు కూడా నాతో పాటే వస్తున్నారు కదా అని సీత ఏడుస్తూ అంటే, ముందు నేను చెప్పేది విను. నేను రావటం లేదు. నువ్వు ఆర్యతోనే వెళ్తున్నావు. ఇప్పుడు నాకొక అర్జెంట్ మీటింగ్ ఉంది. ఒక 5 రోజులు చాలా బిజీ నేను. అందుకే నిన్ను తీసుకెళ్ళలేకపోతున్నాను. మళ్ళీ నువ్వు ఒక్కదానివే అక్కడ ఉండలేవు కదా! అందుకే నిన్ను ఆర్యతో పంపిస్తున్నాను. ఏడవకుండా వెళ్ళు అని సీతని బుజ్జగింపుగా అంటుంటే రామ్ ఇంక సీత మాట వినకుండా మీతో నేను అస్సలు మాట్లాడను. ఇంక నాకు ఊరికే ఫోన్ చేసి నన్ను విసిగించొద్దు. అర్థమైందా? మీరు మీ వర్క్‌ని చూసుకోండి అని కోపంగా ల్యాప్‌టాప్‌ని క్లోజ్ చేసి అక్కడి నుండి వాష్‌రూమ్‌లోకి పరిగెత్తింది సీత. సీత, ఎందుకు ఇలా చేస్తున్నావు అని బాధగా ఉన్నా ఇంకేమీ చేయలేక సీట్ వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు రామ్. బావా, ఏంటి మా చెల్లి అరుస్తుందా నీ మీద అని నవ్వుతూ సూర్య అంటుంటే రామ్ చిన్న స్మైల్తో, అరవడం కాదురా, నా మీద ఎంత ప్రేమ ఉందో ఇప్పుడు ఇంకా అర్థమైందిరా. ఒక్క క్షణం కూడా నన్ను వదిలి ఉండలేదు. అంత పిచ్చిగా ప్రేమిస్తుంది నన్ను అని బాగా అర్థమైంది. కానీ ఇప్పుడు సీతని బాధ పెట్టక తప్పదు. మరి మనకి వర్క్ ఇంపార్టెంట్ కదరా! సో, ఈ 5 రోజులు ఈ నరకం భరించక తప్పదు అని బాధగా చెప్పి కళ్ళు మూసుకుంటాడు రామ్. సీత రామ్ మీద చాలా కోపంగా ఉంది. ఆ కోపంలోనే రెడీ అయ్యి ఆర్యతో పాటుగా ఊరికి బయలుదేరింది సీత తన లగేజ్‌తో. కారులో ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళి అక్కడి నుంచి ఫ్లైట్‌లో వాళ్ళ జర్నీ స్టార్ట్ చేశారు. వదిన అండ్ మరిది. వదినా, అన్నయ్య ఫోన్ చేస్తున్నాడు. మాట్లాడు అని అంటే రామ్ ఫోన్ కాల్‌లో ఉన్నా సరే ప్రతి ఆన్సర్ కూడా నో అనే చెప్పింది సీత. అన్నయ్య, ఇప్పుడే మేము ఊరు రీచ్ అయ్యాము. ఇంకో 10 నిమిషాల్లో ఇంటికి వెళ్తాము. వెళ్ళాకైనా మాట్లాడిస్తాను అన్నయ్య. నువ్వు కూల్‌గా ఉండు అని ఆర్య రామ్‌కి ఫోన్‌లోనే చెప్తూ ఉన్నాడు. కానీ రామ్ మనసంతా కూడా ఏదోలా ఉంది. మీటింగ్ క్యాన్సిల్ చేసుకుని హోటల్ రూమ్‌కి వచ్చి సీత గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. తన ఫోన్ అసలు మాట్లాడను అని చెప్తూ ఉంటే రామ్‌లో అంతకంతకు బాధ పెరిగిపోతుంది. ఏం చేయలేక సైలెంట్‌గా బెడ్ మీద వాలి అలానే కళ్ళు మూసుకోగానే సీత ఆలోచనల నడుమ ఉన్నాడు రాము.
ఇక ఉదయం నుండి ఉన్న అలసట వలన వెంటనే నిద్రలోకి జారుకున్నాడు రామ్. ఇంకిక్కడ సీత చాలా కోపంగా ఉంది. అసలేం మాట్లాడడం లేదు. ఏమిచ్చినా తినడం లేదు. కనీసం వాటర్ కూడా తాగడం లేదు. అలానే ఆలోచిస్తూ విండోలో నుంచి చూస్తూ ఉంది. తను రామ్‌తో గడిపిన తీపి ముచ్చట్లు, ఇంకా కొత్త మాటలు, చేతలు అన్నీ మనసుని గుచ్చివేస్తూ తెలియని బాధ. అసలీ కొన్ని రోజుల్లోనే రామ్‌తో విడదీయలేనంత బంధంలో మునిగిపోయింది. తను నార్మల్ అయ్యి రామ్‌తో మాట్లాడాలి అనిపిస్తున్నా, మిస్ అవుతున్న ఫీలింగ్ బాగా ఉండడంతో ఇంకలానే ఫోన్ కూడా మాట్లాడకుండా ఉంది. ఎంతో కష్టంగా సీత. అలా ఈ ఆలోచనల నడుమున ఇంటికి చేరుకోగానే అప్పటికే సీత కోసం ఇంటి బయట కాపలా కాస్తున్న ఇద్దరు దంపతులు, సావిత్రి గారు అండ్ పరంధామయ్య గారు, సీత రాక కోసం అలానే చూస్తూ బయటే ఉన్నారు. అలా ఇంటికి వచ్చిన మినీ బస్‌ని చూడగానే సావిత్రం ఎంతో సంతోషంగా పరుగున వెళ్తూ ఉంటే, "హలో సావిత్రి డార్లింగ్, కొంచెం నెమ్మదిగా నడువు, లేదంటే నడుం విరుగుద్ది" అని వెటకారంగా నవ్వుతూ అంటాడు పరంధామయ్య. సావిత్రమ్మ వెళ్ళేదల్లా ఆగి వెనక్కి తిరిగి కోపంతో పళ్ళు కొరుకుతూ, "ఎప్పుడూ నా మీదే పడి ఏడవండి" అని కోపంగా అంటుంటే, "హా! నీ మీద పడబట్టే కదా ఇప్పుడు మనకి పిల్లలు పుట్టి ఇంత పెద్ద కుటుంబం అయ్యింది" అని కొంటెగా అనగానే నోటి మీద వేలేసుకుంది సావిత్రమ్మ. బస్‌లో నుంచి దిగి వీళ్ళ మాటలు విన్న సీత అక్కడే ఆగిపోయింది నవ్వుతూ. "ఏంటి తాతయ్య, అమ్మమ్మనేమంటున్నావ్? ఎవరూ లేరని మా అమ్మమ్మతో ఆడుకుంటున్నావా ఏంటి? ఇప్పటినుంచి నేనొచ్చాను. ఇంక చూసుకో. మా అమ్మమ్మని ఏమైనా అన్నావే అనుకో, నీ పంచె లేకుండా చేస్తా. జాగ్రత్త" అని కొంటెగా అంటాడు ఆర్య. సావిత్రమ్మ గారు భుజం చుట్టూ చేతిని వేసి, బాగుంది మనవడా. అయినా నువ్వు ఎన్ని రోజులుంటావులే. తర్వాతైనా నేనే చెప్తానులే మీ అమ్మమ్మ గారి సంగతి అని తన పంచెని సరిచేసుకుంటూ అంటాడు పరంధామయ్య. బాగుందిలేండి మీ సంబడం అని చిన్నగా కసురుకుని నవ్వుతూ ఉన్న సీత దగ్గరికి వెళ్ళి, తల్లి బాగున్నావురా? నిన్ను చూడాలని నిన్నటి నుంచి ఎంత ఆశపడ్డానో తెలుసా? నా ఆశ ఇప్పటికీ కుదిరింది అని సీత బుగ్గలు గిల్లుతూ మురిపెంగా చూస్తూ అంటారు సావిత్రమ్మ గారు. హలో సావిత్రమ్మ గారు, ఆ అమ్మాయిని కొంచెం వదులు. నీ దిష్టే తగిలేలా ఉంది. అందరూ చూడు ఎలా చూసుకుంటూ వెళ్తున్నారో. తొందరగా అమ్మాయిని లోపలికి తీసుకుని వెళ్ళు అని పరంధామయ్య గారు చిన్నగా కసురుకోగానే, అవును కదా, నేను మతిమరుపు దాన్ని అని సీతని లోపలికి తీసుకుని వచ్చి పెద్ద గుమ్మడికాయతో దిష్టి తీస్తుంది సావిత్రమ్మ. సీత ఇక ఏమీ అనకుండా అలానే సైలెంట్గా ఉండి సావిత్రమ్మ గారు చేసే పనులను మురిపంగా చూస్తూ ఉంది. ఎందుకంటే తన ఊర్లో ఉన్నప్పుడు చాలా మందిని చూసింది ఇలా దిష్టి తీయడం. ఇప్పుడు తనకే తీస్తూ ఉంటే ఏదో తెలియని పులకింత. దిష్టి తీశాక సీతని లోపలికి తీసుకుని వచ్చి, వారానికే ఇంత సన్నగా అయిపోయావేంటి తల్లి? మీ ఆయన మంచిగా చూసుకోవటం లేదా? లేకుంటే మీ అత్త మంచిగా చూసుకోవటం లేదా? ఏం భయం లేదు. నాకు చెప్పు తల్లి, నేను చెప్తా వాళ్ళ సంగతి అని కొంగుని నడుములోకి దోపుకుని చిరుకోపంగా అంటారు సావిత్రమ్మ గారు. ఇక కొత్తగా పెళ్ళైన అమ్మాయి చిక్కిపోదా? నీలాగా గొన్నేనుగులా ఉంటుందా ఏంటి అని పరందామయ్య గారు లోపలికి వస్తూ అంటారు. సావిత్రమ్మ గారు మాటలు విని ఇంక సావిత్రమ్మ గారు కోపంగా, అంటే ఏంటి, నేను ఏనుగునా అని కోపంగా కళ్ళు ఎరచేసి అంటుంటే, నేను తెలుగులోనే కదే చెప్పింది అని పరంధామయ్య అంటారు. వీళ్ళ సంభాషణ అంతా విని ఇల్లు మొత్తం మారు మోగిపోతుంది నవ్వుతో. ఇక ఇంట్లో ఉన్న అందరూ కూడా పని వాళ్ళతో సహా వీళ్ళ మాటలు వింటూ ముసిముసిగా నవ్వుకుంటూ ఉంటారు. అంటే అర్థం, నేను ఏనుగునైతే నువ్వేమైనా ఎలుకవా ఏంటి? నువ్వు కూడా గున్నేనుగువే అని కోపంగా పరంధామయ్య గారి మీదకి వెళ్తూ వెళ్తూ ఉంటుంది సావిత్రమ్మ. సీత అయితే లోపల ఎంత నవ్వుకుంటుందో తనకే తెలుసు. అవును, మిమ్మల్ని పెళ్ళైన కొత్తలోనే చూడాల్సింది. నేనేమో ఎలుకలాగా, నువ్వేమో గున్నేనుగులాగా. అంటే అర్థం ఏంటి? నన్నసలు ప్రశాంతంగా ఉండనిచ్చావా అని పరంధామయ్య గారు అంటుంటే, సావిత్రమ్మ గారు అసలు ఏమీ ఊరుకోకుండా అంతకంతకు గొడవ పెరిగిపోతూ ఉంటే, అయ్యో అమ్మా, ఏంటిది అని సుప్రజ గారు దగ్గరికి వెళ్తూ ఉంటే, అక్కడ పనిచేసే ఒక పెద్దావిడ సుప్రజ గారిని ఆపి, అమ్మగారు, ఈ ఇద్దరు రోజుకి 100 సార్లు గొడవ పెట్టుకుంటారమ్మా. ఈ గొడవ ఇంకా చిన్నదే. ఇంకా రోజు రోజు చాలా గొడవ చేసుకుని మళ్ళీ ఒక గంట తర్వాత మళ్ళీ మామూలయ్యి ఒకరికొకరు తినిపించుకుని ముచ్చట్లు పెట్టుకుని నిద్రపోతారమ్మా. గొడవ పడుతున్నారని ఏమీ అనుకోకండి.
ఊరికే వాళ్ళ సరదాకి చేస్తారు అంతే అని పెద్దావిడ చెప్పగానే ఇంకందరూ నవ్వుతూ సరదాగా కూర్చున్నారు. అలా గంట వరకు వీళ్ళు ఒకరంటే ఒకరికి అనుకుని గొడవ పడ్డాక పరందామయ్య గారు అరవడంతో ఒక్కసారిగా ఆయనకి బాగా దగ్గొచ్చింది. అందరూ టెన్షన్‌గా చూస్తూ ఉంటే సావిత్రమ్మ గారు కంగారుగా చిన్న పిల్లలా పరిగెత్తుకుంటూ వాటర్ తెచ్చి మందులు వేసి ఛాతీ దగ్గర రుద్దుతూ "ఎలా ఉందయ్యా ఇప్పుడు?" అని కంగారుగా అడుగుతూ ఉంటే "ఆ! బాగుంది సవి. అయినా నువ్వు ఉండగా నాకేమవుతుందే?" అని సావిత్రమ్మ గారిని బుగ్గగిల్లగా "ఛీ పోండి" అని నవ్వుతూ అక్కడి నుంచి కిచెన్ రూమ్‌లోకి వెళ్ళిపోయింది సావిత్రమ్మ సిగ్గుతో. "ఆ! ఇప్పటి వరకు ఇంత గొడవ చేసుకుని కొట్టుకోవడానికి వచ్చిన వాళ్ళు ఇప్పుడు సడన్‌గా చేంజ్ అయ్యి ఇద్దరూ సిగ్గుపడుతూ ఉంటే వీళ్ళ బాండింగ్ ఎలా ఉంది అనేది వాళ్ళకి అర్థమవుతుంది అందరికీ. సీతకి మనసులో ఒకటి అనిపించింది వీళ్ళని చూసి. ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి అని. వీళ్ళని చూడగానే తనకి రామ్ గుర్తుకు వచ్చాడు. ఉదయం నుంచి ఫోన్ కూడా మాట్లాడకుండా ఉండడంతో రామ్ ఏం చేస్తున్నాడో అని లోపల ఏదో తెలియని బాధ కొట్టుమిట్టాడుతుంది సీతకి. వదినా నువ్వెప్పుడొచ్చావు? అన్నయ్య వచ్చాడా? అని ఎంతో ఆశగా అడుగుతుంది సత్య. అప్పుడే ఇంటి లోపలికి వస్తూ సీతని చుట్టేస్తూ ఎలా ఉన్నావు సత్య? అన్నయ్య రాలేదు. వర్క్ ఉండి ఆఫీస్‌లోనే ఉండిపోయారు అని సీత బాధగా చెప్పగానే సత్యకి లోపల తెలియని బాధ. సూర్య కోసం తను ఈ వారం నుంచి ఎంతలా ఎదురు చూసిందో తనకే తెలుసు. ఇప్పుడు రామ్ రాలేదు అంటే సూర్య కూడా రాలేదు అని అర్థమయ్యింది. బాధగా సీతని తీసుకుని లోపలికి వెళ్ళింది సత్య. మరేం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్‌లో చూద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.